and he is none other than Kushal. Welcome to Mast Time Pass. Hi. That's Chaitu. Namaste. నా పేరు చైతు అండి, తిను కాజల్. మా షో పేరు మస్త్ టైం నేను తెలుసు కదా. Yeah. Hey, we are very best friends, yeah. ఓకే. నీకు ఇంకొక విషయం చెప్పాలి. ఏంటది? చైతు నేను 2013 నుంచి ఫ్రెండ్స్ మాట. 2030 యా? 13 నుంచి 13 3 years నుంచి ఫ్రెండ్స్ మీ ఇద్దరు. అది ఫేస్బుక్ లో పూర్వం ఉండేది కదా, లెటర్ రాసుకుని ఫ్రెండ్స్. అలాగా మేము ఓన్లీ వాట్సాప్, ఫేస్బుక్ లోనే ఈ షోతోనే నేరుగా కలిసాం ఫస్ట్ టైం. 3 years బంధం ఈ రోజు. అలా ఒకరికొకరు అన్నా తమ్ముడు అన్నా ఆనాటి దయాల ఆనంద గీతం ఇదే. ఇలాగా మన షో స్టార్ట్ అయింది. కుషాల్ వచ్చిండు, బోల్డ్ అని విషయాలు ఆహన పిల్లంట సీరియల్ గురించి అలాగే కుషాల్ గురించి తెలుసుకోబోతున్నాం. బట్ దానికన్నా ముందు సాటర్డే సర్ప్రైజింగ్ ప్రాంక్ కాల్స్ చేయాలి కదా చాలా మందిని. ముందైతే మనకి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళ నుంచి ఒకరికి కుషాల్ ఇప్పుడు ప్రాంక్ చేస్తాడు. ఆ తర్వాత కుషాల్ ఫ్రెండ్స్ ని కాజల్ ఇంకా చైతు కలిసి ప్రాంక్ చేస్తారు. సర్ప్రైజింగ్ సాటర్డే లో అన్ని ప్రాంక్ కాల్స్. తర్వాత ఈ ఒక్క కాలర్ కి మాత్రం మన షో చూసి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేస్తున్నాం. ఆ తర్వాత అంతా మీ ఫ్రెండ్స్ కి కాల్ చేద్దాం, ప్రాంక్ కాల్స్. సో మనకి మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేస్తున్నాను. సో లెట్స్ సీ ద టాలెంట్ ఆఫ్ కుషాల్. ఎట్లా ప్రాంక్ చేస్తాడో చూద్దాం. నువ్వే ఆడుకోవాలి ఫుల్ గా. వాళ్ళ పేరేంటి, వాళ్ళు ఏం చేస్తుంటారు, ఏమీ తెలీదు మాకు. నువ్వు ఆడుకోవాలి. బాగుంది కదా? బాగుంది. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే మేడం. హలో మేడం నమస్తే మేడం. ఈయన ఎవరో వచ్చారు. మేము అది ఎస్టీడీ అండి. ఒక్క నిమిషం నేను ఆయనకి ఇస్తున్నాను, మీరు మాట్లాడేయండి. హలో, మాది ఎస్టీడీ అండి. ఎస్టీడీ బూత్ లో నంబర్ ఇచ్చి కలపమన్నారు, మేము కలిపాము. ఆయన మాట్లాడతారు, ఒక్క నిమిషం ఉండండి అమ్మా. హలో 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 పద్మావతమ్మా. హలో, కాదమ్మా, ఎవరు మీరు? నేను ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అమ్మా. మీ పేరు మీద ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్సా? పద్మావతమ్మ పేరు మీద ఇన్సూరెన్స్, మా నంబర్ లో ఇన్సూరెన్స్ ఉంది. హలో హలో, ఎవరమ్మా? ఇన్సూరెన్స్ అమ్మా, ఇన్సూరెన్స్ కంపెనీ. మీకు ఒక బండి గెలుచుకున్నారు, మీకు మీ పేరు మీద ఒక ఇన్సూరెన్స్ కట్టారు మీ వారు. మా వారా? మీరు పద్మావతమ్మ గారేనా? కాదమ్మా, రాంగ్ నెంబర్. నాకు ఇంకా పెళ్లి కాలేదు. పోనీ ఫ్యూచర్ లో పెళ్లి చేసుకునే ఐడియా ఉందా అమ్మా? లేదమ్మా. లేదమ్మా, మా దగ్గర ఇన్సూరెన్స్ మంచి పాలసీ ఉంది, మీరు చెప్తానంటే వింటాను. చెప్తారా? వింటాంటే చెప్తారా? చెప్పండి సార్, వింటా. లేదమ్మా, నువ్వు చెప్తానంటే నేను వింటాను. చెప్పండి. మేడం కదమ్మా, నేను సార్ని మాట్లాడుతున్నాను. ఓ సారీ సార్, చెప్పండి సార్, వింటాను. ఇది నెలకి 1000 రూపాయలు కట్టాలమ్మా. అవునా, సరే సార్. నిశ్చితార్థం చేసుకో, మీరు ఎంగేజ్మెంట్ చేసుకునే ముందు 1 సంవత్సరం ముందు కట్టాలి. నెలకి 1000 రూపాయలు కడితే నిశ్చితార్థానికి మీకు ఒక 2 వీలర్ ఇస్తారు గిఫ్ట్ గా. అవునా, నాకు ఇంట్రెస్ట్ అమ్మా. ఇంట్రెస్ట్ లేదు కదా నాకు. ఇంట్రెస్ట్ అక్కర్లేదమ్మా, మీరు తెచ్చుకోండి. కానీ నేను పద్మావతిని కాదు కదా. పోనీ అమ్మా, మా పద్మావతి గారు కాకపోయినా మీ పేరండి? నా పేరు అనిత. అనిత గారు, మా దగ్గర ఒక పాలసీ ఉంది, ఆ పాలసీ గురించి చెప్తున్నాను. మీకు నిశ్చితార్థం ఇంకా అవ్వలేదు కాబట్టి 1 సంవత్సరం ముందు ఇప్పటి నుంచి కట్టుకుంటే మీకేమవుతుందంటే కరెక్ట్ గా నిశ్చితార్థం టైంకి మీకు ఒక బండి ఇస్తారు గిఫ్ట్ గా, మా పాలసీ వాడుతున్నందుకు. అవునా, ఓకే సార్. పెళ్లికి 4 వీలర్ అంటే కారు, అప్పటికి మీకు నచ్చిన కారు. సరే సార్. పిల్లలు పుట్టాక ఎస్యూవీ ఇస్తారు. ఓకే సార్. ఈ పాలసీకి మీరు చేయాల్సింది, ఇప్పుడు కానీ మీరు కట్టుకుంటే నెలకు 1000 రూపాయలు, సంవత్సరం తర్వాత నిశ్చితార్థం, ఆ సంవత్సరం తర్వాత పెళ్లి, ఆ సంవత్సరం తర్వాత పిల్లలు కనాలి. అవునా, తొందరపడకూడదు. నెల రోజుల్లో పెళ్లి పెట్టుకుని నెల రోజుల్లో అలా అంటే అవ్వదు మా దగ్గర. మా ఇన్సూరెన్స్ కంపెనీకి సంవత్సరం మీరు నెలకి 1000 రూపాయలు కడితేనే ఆ ఇన్సూరెన్స్ పాలసీ పనిచేస్తుంది. అవునా? అవునమ్మా, మీతో పాటు మీ పక్క వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా దీన్ని జాయిన్ చేసుకోవచ్చు. మీకు నెలకి ఇంకొక 1000 రూపాయలు మీకు కలిపి వస్తుంది. బాబు తొందర కానీ అయ్యా, ఇంకా చాలా మంది వచ్చారు ఎస్టీడీ బూత్ కి ఫోన్ చేసుకోవడానికి.
అమ్మా మీరు తీసుకుంటారా? సార్ పాలసీ తీసుకునే ఐడియా ఉందా మీకు? పాలసీ అంటే నువ్వు ఎవరికి చేసి ఎవరితో మాట్లాడుతున్నావు నాకన్నా క్లారిటీ కావాలి అంటే కదా. మాకు పద్మావతి గారిని ఇచ్చారు, మరి పద్మావతి గారు లేరు, ఆ ప్రదేశంలో మీరు అనిత గారు వచ్చారు. పోనీ మాకు కావాల్సింది వాళ్ళు తీసుకోకపోయినా. మా మమ్మీ పేరు మేరీ. హలో ఆ పద్మావతి నాకు తెలిసిన ఆమె కూడా లేదు అసలు. పోనీ అమ్మా నంబర్ అయితే తప్పు కలిసింది అనుకుందాం, పద్మావతి గారు కాకపోతే ఈ పాలసీ మంచిది. ఆమెకి కార్ వచ్చింది, ఆల్రెడీ 2 వీలర్ వచ్చింది. సో నెంబర్ మళ్ళీ ఒకసారి నెంబర్ చూసి మళ్ళీ ఫోన్ చేయొచ్చు కదా. మాకు ఎంత మందికి ఎక్కువ మందికి ఈ ఇన్సూరెన్స్ సప్లై చేస్తే మాకు అంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మాకు జాబ్ లో నెలకి 4,000 మీద ₹1,000 కలిసి వస్తుంది. బాబు చాలా మంది వెయిట్ చేస్తున్నారు బాబు. ఆగమ్మా ఒక్క నిమిషం అమ్మా, దొరికింది ఒక క్లయింట్. ఈ క్లయింట్ కి ఒక ఒప్పందం పెట్టించుకుంటే నాకు ఉద్యోగం మళ్ళీ ప్రమోషన్ వస్తుంది. అనిత గారు చెప్పండి. సార్ హలో చెప్పండి అమ్మా. సరే సార్ 2 years తర్వాత నా పెళ్లి ఉంటాయి కదా, మా ఆయన అడిగి మళ్ళీ నెంబర్ కి కాల్ చేస్తాను. నిశ్చితార్థం ముందు పెట్టుకోండి అమ్మా. ఇప్పుడు పెట్టుకుంటే ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేస్తే పాలసీ సంవత్సరం తర్వాత నిశ్చితార్థం పెట్టుకోవచ్చు కదా. ఆ సంవత్సరం తర్వాత పెళ్లి 2 సంవత్సరాలు నువ్వు చెప్పినట్టు అయిపోతుంది. నీకు కార్ వస్తుంది కదా. సరే కానీ ఇంతకు మీ పేరు చెప్పండి. LIC ఏజెంట్. లేజెండా? లెజెండ్ కాదమ్మా. హలో అనిత గారు, we calling from మస్త్ టైం పాస్. రైతు కాజల్, we have a guest. కుషాల్ మీతో మాట్లాడాడు. హలో హాయ్ అనిత. హాయ్ అనిత. హాయ్ కాజల్ అక్క. we're calling from మస్త్ టైం పాస్. ఇవాళ సర్ప్రైజింగ్ సాటర్డే. మన షోలో మన స్టూడియోలో కుషాల్ ఉన్నారు. ఉన్నాడా? ఉన్నాడు, మాట్లాడు. హాయ్ అనిత. హాయ్ చైతన్య. హలో, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నావు? ఇది హైదరాబాద్ మెహదీపట్నం సర్కిల్ లో. ఓ మన ఊరేనా? శబాష్. ఓకే, ఇలా సర్ప్రైజింగ్ సాటర్డే ఊరికే ప్రాంక్ కాల్ చేద్దామని చెప్పేసి వచ్చిన గెస్ట్ కుషాల్ తో నీకు ప్రాంక్ కాల్ చేయించు. అవునా, మా మమ్మీకి మీరంటే చాలా ఇష్టం అన్న, మీ వాయిస్ కూడా చాలా ఇష్టపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మమ్మీ పేరు మేరీ కదా? మేరీ. మేరీ ఆంటీకి స్పెషల్ గా హాయ్ చెప్తున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. కుషాల్ కి ఏమైనా చెప్తావా? నేను బాగా ఆడుకున్నాడు. ఇన్సూరెన్స్ పేరేంది అన్నాడు? ఏజెంట్. LIC ఏజెంట్ తో మాట్లాడు. హలో లెజెండ్. హలో హాయ్ సార్. అమ్మా అనిత. హలో సార్. హలో సార్. హాయ్ సార్. హాయ్ అమ్మా, ఎలా ఉన్నావు? సార్ బాగున్నా సార్. మీరు చెప్పిన ఆఫర్ నీకు నచ్చిందా మరి? బాగా నవ్వుకుంటుందంటే బాగా నచ్చింది. మీ అమ్మగారికి తెలుసా అనిత? ఆమె పడుకున్నారు. మీ అమ్మగారికి తెలుసా నీకు 2 సంవత్సరాల తర్వాత పెళ్ళని? లేదు తెలీదు, జోక్ చేసినాను. అయితే మేరీ గారు చూడండి, మేరీ గారు చూస్తున్నారా? సో నైస్. చలో అనిత, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. మండే నుంచి వెన్స్డే వరకు అహనా పెళ్ళంటే వస్తుంది కదా, అందులో ఉన్న కుషాల్. అవునా, ఓకే అక్క చూస్తా. సూపర్. చూడు, అహనా పెళ్ళంట మండే నుంచి వెన్స్డే వరకు నైట్ 7 o'clock కి వస్తుంది. ఓకే చూస్తాక. చాలు, టేక్ కేర్. నైస్ టాకింగ్ టు యు. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. Bye. సో అనితకి సక్సెస్ఫుల్ గా మన గెస్ట్ ప్రాంక్ కాల్ చేసేసారు. మీ క్యారెక్టర్ ఇప్పటి వరకు చూసాము, చాలా బాగుంది. కానీ ఇప్పుడు మీరున్న గెటప్ కి ఆ క్యారెక్టర్ కి ఏంటి, నాకు ఏదో తేడా కొడుతుంది. ఏం లేదు, సింబాలిక్. ఇది డాడీ క్యారెక్టర్. అందులో 2 క్యారెక్టర్ అనమాట, ఒకటి డాడీ, ఒకటి వితౌట్ డాడీ. ఓహో, సో 2 క్యారెక్టర్స్. 2 క్యారెక్టర్స్ అనమాట. మీరు వచ్చిన దగ్గర నుంచి మస్త్ టైం పాస్ అనలేదు, అనండి. ఇప్పుడు చెప్పండి. మస్త్ టైం పాస్. Yes. So Okay. మస్త్ టైం పాస్ చూస్తున్నారు. సర్ప్రైజింగ్ సాటర్డే స్పెషల్ గెస్ట్ కుషాల్, కాజల్ అండ్ చైతుతో. హే, కాజల్, కే ఫర్ కుషాల్. యా. K square. K square C. C square. C square ఏంటి? C square అన్నది K square C. CK స్క్వేర్ అనుకోండి. K స్క్వేర్ C బాలేదు, CK స్క్వేర్ అనుకుంటే ఖుషి అయిపోవచ్చు. ఓకే. K to C కూడా అనొచ్చు. బా సాల్. ఓకే, కుషాల్ వచ్చిండు. ఆహనా పిల్లంట సీరియల్ స్టార్ట్ అయింది, ఒక 2-3 రోజులు అవుతుంది. సో నీ క్యారెక్టర్స్ గురించి ఇందాక మాట్లాడుతూ ఉన్నాము. డాడీ అన్నావు కదా, ఆ క్యారెక్టర్స్ గురించి. యాక్చువల్ ఏంటంటే నేను హీరో ఫ్రెండ్ అనమాట. హీరో అన్నది ఎవరు ఉండరు, బొంబాయిలో జాబ్ చేస్తాడు. తనకి కంపెనీ ఓనర్ వాళ్ళ మేనేజర్ కూతురుతోనే లవ్. అయితే ఆయన ఏంటంటే వాళ్ళ తమ్ముడు కూతురు యాక్చువల్లీ
యాక్సిడెంట్ లో తమ్ముడు మరదలు చనిపోతారు, ఆ అమ్మాయిని పెంచుకుని ఇంకా అలా ఉండిపోతాడు. అందుకని నాకు ఇలాగ సోలో ఫ్యామిలీలో అలా వద్దు, హ్యూజ్ జాయింట్ కూడా కాదు, జైంట్ ఫ్యామిలీ కావాలంటే. అయితే సరే అంటే దానికి మనోడు కొట్టేస్తాడు. కొట్టేసి వెంటనే నాకు ఫోన్ చేస్తాడు అనమాట, ఇలా జైంట్ ఫ్యామిలీ కావాలంటే. నేను అప్పుడు సర్చ్ లో పడతాను, వెతుకుతాను, మొత్తం అందరిని వెతుకుతాను. అన్నయ్యలు వచ్చింది, మహతి వదిన, అందరూ సెట్ అయిపోతారు ఎక్సెప్ట్ ఫాదర్. ఇంకా ఈ టాలెంట్ హంట్ మొదలు పెడతాం. డిఫరెంట్ క్యారెక్టర్స్ తీసుకొస్తాం, ఒకరిని తాగుబోతుని తీసుకొస్తాం, అందరిని కూర్చోబెట్టి చేపిస్తాం. ఎవ్వరు సెట్ కారు. ఇంకా నిక్క మూమెంట్ వాళ్ళు వచ్చేసి అంతా రెడీ అయిపోయి ఇంకా మామయ్య గారిని చూడాలన్నప్పుడు దిగిపోతాను అనమాట. మేకప్ వేసుకొని దిగిపోతాను, వచ్చేస్తాను స్ట్రైట్ గా. యాక్చువల్లీ నేను వచ్చినట్టు మా ఫ్యామిలీకి కూడా తెలియదు అనమాట. ఫస్ట్ ఎంట్రీలోనే మిసెస్ క్యారెక్టర్ ఇస్తున్న ఆవిడ ఇలా వచ్చి సైక్ కొడుతాను, టింగ్ టింగ్ సైక్ కొడుతుంటాను. నేను అంటాను, కొడుతుంది చూస్తే ఇంకెంత వస్తుంది అని సర్కిల్ కొడతాను. తర్వాత అప్పుడు గడ్డ ఊడిపోతాయి. నేనే గోవిందని అంటాను, వారి గోవింద్ నువ్వా అని. ఓకే, ఇలా ప్యాచ్ వరకు కొడుకు వస్తాడు, ఫ్రెండ్ అన్నమాట. అరే ఏరా కార్తీక్ బాగున్నావు అంటే, ఎవడో నువ్వు చందాలకు వచ్చావా అంటే ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు. నేను రా దొంగ నాన్న అంటే, ఓ నాన్న బాగుంది ఈయన వచ్చేస్తాడు. ఎవరు అని కానీ గడ్డని తీసుకొని మావయ్య గారు ఇలా అని ఉంటుంటారు. నేను చందాల కోసం వచ్చాను, వినాయకుడు చందాలు. హర్ట్ అయిపోతాను. నేను ఆర్టిస్ట్ ఇప్పుడు గడ్డం పెట్టాను, ఇది పెట్టుకున్నాను, నన్ను వినాయకుడు చూద్దాం అని అంటే మెల్లిగా ఆయన నాన్నగారు ఇంటి ఓనర్ గారు అని చెప్తారు. అక్కడ స్టార్ట్ అవుతుంది. అలా అవుతుందన్నమాట. మస్తు టైం పాస్. చూస్తున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పటి వరకు టెలికాస్ట్ అవన్నీ మొత్తం చెప్పేశాడు మనకు కుశాల్. సో థ్యాంక్ యూ సో మచ్. రాబోయే ఎపిసోడ్స్ అన్ని కూడా క్లియర్ కట్ గా చెప్పిండు, కానీ వింటుంటే ఇంత కామెడీగా అనిపిస్తుంటే చూస్తుంటే ఇంకెంత హిలేరియస్ గా ఉంటది. సో ఖచ్చితంగా కమింగ్ అప్ ఎపిసోడ్స్ మిస్ అవ్వకుండా చూడండి. మండే నుంచి వెన్స్డే వరకు సాయంత్రం 7 గంటలకి ఆహనా పెళ్ళంట. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ప్రాంక్ కాల్ స్టార్ట్ అయిపోయింది. సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేసాం. అండ్ మీరు కూడా రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్ 7732077321 కి రిజిస్టర్ చేసుకోండి. కానీ ఇప్పుడు మాత్రం కుశాల్ ఫ్రెండ్స్ కి ప్రాంక్ కాల్ చేసే టైం వచ్చేసింది. కంపల్సరీ చేద్దాం. సుమనశ్రీకి చేద్దాం. సుమనశ్రీ డన్. సో సుమనశ్రీకి కాల్ చేసి ఆడుకుందాము. ఎట్లా ఆడుకుందాం? ఆమె ఇప్పుడు రీసెంట్ గా డెలివరీ బాబు కనింది. ఓకే, ఇప్పుడు మనం ఆడుకోవచ్చు 3 months బాబుకి. ఓకే, తిని కూడా ఆహనా పెళ్ళంటాలో ఉందా? లేదు, నా ఫ్రెండ్. మీ ఫ్రెండ్. ఓకే. హలో హలో సుమనశ్రీ గారు అండి మాట్లాడేది. హలో హలో సుమనశ్రీ గారు అండి మాట్లాడేది. ఎవరండి? మీ వాయిస్ క్లియర్ గా లేదండి. మేడం నమస్తే మేడం, నా పేరు కార్తిక్ మేడం. మీ పేరు? నా పేరు కార్తిక్ మేడం. నేను బేబీ షాప్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఎంటీపీ బేబీ షాప్. ఎక్కడ నుంచి అండి? ఎంటీపీ బేబీ షాప్ మేడం. బేబీ కేర్ బేబీ షాప్. బేబీ షాప్. ఓకే. మాకు మీ కాంటాక్ట్ మా లిస్ట్ లో వచ్చింది మేడం. మీరు రీసెంట్ గా బేబీకి డెలివరీ చేశారంట కదా. బేబీకి 4 months మేడం ఇప్పుడు. అవునండి. మా దగ్గర బేబీ షాప్ లో మేము అంటే 5 months బిలో ఉన్న బేబీస్ అందరికి కొత్త ఆఫర్స్ తీసుకొచ్చాం మేడం. ఆ ఆఫర్స్ గురించి చెప్పడం కోసం మా మేడం మీకు కాల్ చేయమంటే చేశాను మేడం. ఓకే, నాకు వేరే ఏదైనా నెంబర్ నుంచి చేయగలరండి? లైన్ ఎందుకు అసలు క్లియర్ గా లేదు? ఒక్క నిమిషం ఉండండి మేడం, నేను వాల్యూమ్ పెంచుతాను. హలో హలో మేడం, వినిపిస్తుందా మేడం ఇప్పుడు? చెప్పండి. బేబీ షాప్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. మీ బేబీకి కావాల్సినవన్నీ కూడా ఆఫర్లు ఇస్తున్నాం మేడం మేము. ఓకే, ఏమేమి ఉన్నాయి సార్? జుబ్బాలు ఉన్నాయి మేడం మా దగ్గర, చడ్డీలు ఉన్నాయి, ప్యాంపర్లు ఉన్నాయి, అలాగే ఇంకా పాల డబ్బాలు, పేకలు అన్ని ఉన్నాయి మేడం. ఓకేనండి. ఇది పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న షాపే కదండి? కాదు మేడం, ఇది బేగంపేటలో ఉన్నటువంటి షాప్ మేడం. బేగంపేట. అచ్చా, ఓకేనండి. కొత్తగా ఓపెన్ చేసాం మేడం. ఖాళీ 100 రూపీసే మేడం. ఎనీ ఐటమ్ 100 రూపీస్ మేడం. ఓకే, ఫైన్. అది కూడా ఇప్పుడు మనకి కరెక్ట్ అడ్రస్ ఎక్కడండి? కరెక్ట్ అడ్రస్ వచ్చేసి బేగంపేట మయూర్ మార్గ్ తెలుసా మేడం మీకు? తెలుసండి. అందులో మయూరి ఆఫీస్ ఉంది కదండి మేడం. అవునండి. అక్కడే పక్కన చిన్న షాప్ పెట్టాం మేడం మేము. మేడం 5 జుబ్బాలు ఖాళీ 100 రూపీస్ కి ఇస్తున్నాము. 5 చెడ్డీలు 100 రూపీస్ కి ఇస్తాం మేడం. ఓకే, ఇది ఎప్పటి వరకు అండి ఆఫర్? ఇది ఇవాళ సాయంత్రం అయిపోతుంది మేడం ఆఫర్. అందుకే కస్టమర్లందరికీ మేము ఫోన్లు చేస్తున్నాం మేడం. అవునా? అయితే వెరీ లాంగ్ యాక్చువల్లీ. అయ్యో, మీరు ఎక్కడ ఉంటారు మేడం చెప్పండి, నేను హోమ్ డెలివరీ కూడా చేస్తాను మేడం. ఓకే ఓకే, నాకు ఒక ప్రోడక్ట్ ఏమైనా వాట్సాప్ లో పంపించగలరా? నా దగ్గర వాట్సాప్ లేదు మేడం, నాది డబ్బా ఫోన్. మీకు ఏమేమి కావాలి చెప్పండి మేడం, అవి తీసుకొని వస్తాను. మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే వద్దు మేడం.
లేదంటే ఐమంది చదువుతాం నాట్ ఈసీ అండి. సాయంత్రం మీరు ఎక్కడ ఉంటారు మేడం? టోలీ చౌకీనా మేడం? మేము ఉండేది చాలా లాంగ్ అండి, మణికొండ దగ్గర మేడం. మా ఇల్లు మణికొండ దగ్గర మేడం. నేను మధ్యాహ్నం వచ్చేస్తాను అన్నం తినడానికి, అప్పుడు తీసుకొని వస్తాను మేడం. ఏదండి? నేను మధ్యాహ్నం ఇంటికి వస్తాను మేడం అన్నం తినడానికి, అప్పుడు మీకు ఏమేమి కావాలో చెప్తే తీసుకొని వస్తాను మేడం. ఓకే, లేదు నేను ఒకసారి చూసేసి నేనే తీసుకుంటానండి, సరేనా? అంటే పర్లేదు, అప్పుడు రేట్లు పెరిగిపోతాయి మేడం, అయినా పర్లేదా? అయినా పర్వాలేదండి, నో ప్రాబ్లం. మీకు బాబా మేడం పాపా మేడం? థ్యాంక్ యూ. హలో సుమనశ్రీ గారు. పెట్టేశారు కాబట్టి ఇంకొకసారి కాల్ చేసి క్లియర్ గా చెప్పేస్తుందాం. మస్తు టైం ఫస్ట్ నుంచి కాదు ఇంకా చేసి కాల్ చేశారు, గెస్ట్ కుషాల్ ఉన్నారు అని. జీవించేసిన ఎవరైనా షాప్ గ్యారంటీ అలవాటే కదా. బాగా నాకు పార్ట్ టైం జాబ్ అదే తెలుసా, ఆ చడ్డీలే ఆ జిబ్బాలే అని అమ్ముకుంటూ ఉంటా. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది మన చేతికి. సుమనశ్రీ గారు, వి కాలింగ్ ఫ్రమ్ ఈటీవీ ప్లస్. మస్తు టైం పాస్. పర్వాలేదండి, 100 రూపీస్ కి 5 గిద్దాలు అంటే ఎవరైనా నమ్ముతారా అండి? చేయాలి కదా, 5 ఇస్తారు అంటే ఎవరైనా నమ్ముతారా అండి? మీరు ఇవ్వచ్చండి, లేదంటే కనుకొండకు వచ్చి హోమ్ డెలివరీ చేస్తాను అంటే నమ్మడానికి నేను మీకు ఎలా కనిపిస్తాను? అదే ఇంకా ఎన్ని ఆఫర్లు చెప్తారు, గిద్దాలు ఇవ్వనా లేదా 100 రూపీస్ 5 డ్రెస్సులు కూడా ఏమైనా ఆఫర్ వస్తాయని వెయిట్ చేస్తున్నాను. అందుకే కదా మీరు ఫోన్ పెట్టేశారు. నాకు తెలుసు ఇది బాగా ఓన్ నంబరు, ఇంకా ఆడుకుంటారు. సరే ఆడుకున్న విన్నా ఏం పోయిందని బాగా కవరింగ్ చేశారు సుమనశ్రీ గారు. ఎవరైతే ప్రాంక్ అయితే ఇలాగే మాట్లాడతారు తెలుసా? బేబీ షాప్ లో 100 రూపీస్ కి వాడు 5 ఇస్తే వాడు దివాళి తీస్తాడు. ఎగ్జాక్ట్లీ, అవును. అసలు మన ఏంటండి ఏమన్నారు? నేను రెగ్యులర్ గా బేబీ షాప్ వెళ్తాను, అండ్ ఏదున్నా ఆటోమేటిక్ గా మెసేజ్ వచ్చేస్తాడు ఎప్పుడో మాకు. ఆఫర్ ఎవరు మాకు. సరే, మీరు ప్రాంక్ అవ్వలేదు, మీరు నమ్మలేదు, సరే మేము కూడా నమ్మేశాము. మరి ఇవాళ సర్ప్రైజింగ్ సాటర్డే మస్తు టైం పాస్ లో ఎవరున్నారో తెలుసా? చెప్పండి. మిమ్మల్ని అసలు ప్రాంక్ ఎవరు చేయమన్నారో తెలుసా? తెలీదు, చెప్పండి. వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ఎవరో మీరే కనిపెట్టండి. చాలు. అత్త హాయ్. అత్త హలో అత్త అత్త ఎవరు? ఎవరా అల్లుడు? ఇజ్ ఇట్ మ్యారేజ్? ఒక్క డైలాగ్ చాలు అని పిలిపించాడు. పులిహార అయిపోయింది. రెండోది రూ రే రో. యాక్చువల్లీ బేసిక్ వాయిస్ క్లియర్ గా లేదు. అత్త రూ రే రో. అమ్మా ఇజ్జత్ కాపాడింది. గుడ్ గుడ్. అబ్బా అత్త నా పరువు నిలబెట్టావు. ఇవాళ మా మస్తు టైం పాస్ కి కుషాల్ గెస్ట్ గా వచ్చాడు. బికాస్ తను యాక్ట్ చేసిన ఆహనా పెళ్ళంట సీరియల్ రీసెంట్ గా స్టార్ట్ అయింది. సో దాని గురించి బోల్డ్ విషయాలు చెప్పడానికి, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ ని ఆట పట్టించడానికి వచ్చాడు. ఫస్ట్ మీరు బుక్ అయిపోయారు. చెప్పాలత్త నువ్వే చూస్తున్నావా సీరియల్? వెరీ ఫైన్. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి బంపర్ ఆఫర్స్ ఇస్తారా? అదంతా చైతు పుణ్యమే. మస్తు టైం పాస్ కదా, మరి మస్తు టైం పాస్ అంటే ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. ఈటీవీ ప్లస్ అన్నా కూడా ఇవన్నీ సహజమే యాక్చువల్ గా. సో అలాగే అయిపోయింది. బట్ నేను కాకుండా అయితే ఇంకెవరైనా సరే గ్యారంటీగా ఫుల్ అవ్వాల్సిందే మీరు ఇచ్చిన ఆఫర్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మా మస్తు టైం పాస్ లో రోజు అందరూ ఫుల్ అవుతూ ఉంటారు, అందులో మీరు కూడా అయ్యాను అని అనుకునే లోపే అవ్వలేదని చెప్పేశారు నాకు, అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. అట్లా కుషాల్ ఫ్రెండ్ సుమనశ్రీని ప్రాంక్ కాల్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్ గా ప్రాంక్ కాల్ కూడా చేసేసాము. మహతికి మీకు ఉన్న బాండింగ్ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ మహతికి నాకు ఫస్ట్ స్టార్టింగ్ భార్యమణిలో అన్నమాట. అప్పటి నుంచి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. తను అప్పట్లోనే చెప్పేది అనమాట, నేను కంపల్సరీ ప్రొడ్యూసర్ అవుతాను, డైరెక్టర్ కూడా అవుతానంట. ఓకే, ప్రొడ్యూసర్ అయితే మన టీం ఉంటుంది. అలాగే ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రొడ్యూసర్ అవ్వగానే నాకు కాల్ చేసింది అనమాట, ఇలా స్టార్ట్ చేస్తున్నాను రావాలి అని. సరే స్టార్టింగ్ వెళ్ళాను, చూసాను, ఓకే అంతా బాగుంది, అట్మాస్ఫియర్ బాగుంది. అలాగే నేను అనుకున్నాను చాలా మందిని పిలిచింది, ఒకటి కాదు 100 మంది ఉన్నారు. ఒక్కడిని పిలిచుంటే ఓకే ఇంక మన పక్క పర్లేదు, కార్లు వేసుకుని బాయ్స్ కమాన్ పార్టీ అని చెప్పి ఉండేవాళ్ళం. అలా కదా అక్కడికి వెళ్ళేసరికి మొత్తం 100 మంది ఉన్నారు.
ఓహో ఏదో ఉందిరా అందరూ అంటే ఇది డ్యూయల్ క్యారెక్టర్ మాకు స్టార్టింగ్ చెప్పారు. చెప్పినప్పుడు ఏమైందంటే డాడీ ఇలాగ ఫ్రెండ్ క్యారెక్టర్ కి అంటే నేను చూస్తే ఇలాగ ప్యాక్స్ తో అని ఉంటాను, అందరూ చూస్తే నిజంగా ఫుల్ ప్యాక్స్ ఉంటారు అనమాట. ఎగ్జాక్ట్ చేతుల్లో కాదు బట్ వాళ్ళ ప్యాక్స్ తో వాళ్ళు ఉంటారు. ఎక్కువసేపు ఊపిరి బిగపట్టద్దు. అయితే అలా ఉన్నారనమాట. అనుకున్నాను ఓకే ఓకే అయిపోతుంది, ఓకే సరే అంత విష్ చేసి వచ్చాం. మళ్ళీ 1 month తర్వాత మేనేజర్ ఫోన్ చేశారనమాట. ఇలాగ సార్ మహతి గారు ఫోన్ చేశారు, మీకు క్యారెక్టర్ ఓకే అయిందని. నేను స్టన్, నిజమేనా అని మహతికి ఫోన్ చేశాను. మహతి అని అది మేనేజర్ నీకు చెప్పలేదని. ఓకే చెప్పాడు అంతే. ఇంక స్టార్ట్ అండ్ వర్క్ ఎంజాయ్. తన మాట నిలబెట్టుకుంది, చెప్పింది చేసింది, దట్స్ ఇట్. సో కుషాల్ నెక్స్ట్ ఫ్రెండ్ ని ప్రాంక్ చేయడానికి రెడీ అయిపోయాడు. నెక్స్ట్ ఎవరిని ప్రాంక్ చేద్దాం కుషాల్? అభినయ. అభినయకి కాల్ చేసేద్దాం. హలో అభినయ గారా అండి మాట్లాడేది? అవునండి, ఎవరు? అభినయ్ గారు, మీరు అట్లా ఏడుస్తుంటే నాకు చాలా ఏడుపు వస్తుంది మేడం. నేను మీ పెద్ద ఫ్యాన్ ని మేడం. అవునా? అవును మేడం, మీ సీరియల్స్ అన్ని నేను ఫాలో అవుతూ ఉంటాను మేడం. భార్యమణి ఓకే, చాలా బాగుంటుంది మేడం. భార్యమణి సీరియల్లో మీరు చాలా బాగా చేస్తూ ఉంటారు మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నా నంబర్ మీకు ఎక్కడ దొరికింది? నేను చాలా కష్టపడి సంపాదించాను మేడం. మనసుంటే మార్గం ఉంటుంది అంటారు కదా, అలా నేను చాలా కష్టపడి సంపాదించాను మేడం. కానీ మేడం మీరు కాసేపు మాట్లాడండి మేడం, ప్లీజ్ మేడం. ఇంకెప్పుడు నేను లైఫ్ లో మాట్లాడాను, ఈ నంబర్ నేను డిలీట్ చేసి పెట్టేస్తాను మేడం. కానీ ఇప్పుడు మాత్రం ప్లీజ్ మాట్లాడండి, కాసేపు మాట్లాడండి. ఇంకా మీకు పెళ్ళైందా మేడం? ఏంటి మీ పేరేంటి? నా పేరు కోమలి మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ లోనే ఉంటాం మేడం. మేడం హైదరాబాద్ లో? హైదరాబాద్ అమీర్పేటలో ఉంటాం మేడం. మేడం నేను కలుస్తాను మేడం మిమ్మల్ని. మీరు ఎక్కడుంటారు మేడం? ఇప్పుడు ఎక్కడున్నారు? లేదు, నేను కలవనండి, నేను అలా కలవను. మాట్లాడారుగా. ఓకే చెప్పండి మేడం. సరే సరే, నేను కొంచెం బిజీగా ఉన్నాను. అయ్యో అదే కదా మేడం. మేడం చూడండి, ఇప్పుడు మీరు పెట్టేస్తే నేను మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉంటాను మేడం. ఇప్పుడు కనుక కాల్ చేయండి, పర్లేదు. నేను ఇప్పుడు డ్రైవింగ్ లో ఉన్నా, కార్ ఆఫ్ మాట్లాడలేదు, నేను మీతో బిజీగా ఉన్నాను. తర్వాత కాల్ చేయండి, మాట్లాడండి. కార్ లో డ్రైవింగ్ చేస్తున్నారా మేడం? సీట్ బెల్ట్ వేసుకున్నారా? అంటే ప్రాంక్ సూపర్ సక్సెస్ అయినట్టే. ఏదో ఈ మధ్య కాదల చేతి ఏది మాట్లాడు కూడా నమ్మేసి జనాలు పెట్టేస్తున్నారు ఫోన్ లో. ఒకసారి డైల్ చేద్దాం అభినయకి. ఇప్పుడు రివీల్ చేద్దాం దట్ వి కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్. కానీ గుడ్ గర్ల్, కార్ డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడకూడదు అని చెప్పేసి ఫాలో అవుతుంది అని అనుకునే లోపు ఫోన్ పెట్టేసింది, కానీ ఫాలో అవ్వట్లేదు. అట్లా పెట్టేశారేంటి మేడం? మేడం ప్లీజ్ మేడం మాట్లాడండి మేడం, నేను మీకు పెద్ద ఫ్యాన్ ని మేడం. కాదు, నేను డ్రైవింగ్ అని చెప్పాను కదండి. సరే చెప్పండి. ఒక్క నిమిషం కార్ పక్కన ఆపండి ప్లీజ్ మేడం. చెప్పండి చెప్పండి, ఆపుతున్నాను, చెప్పండి. మేడం మరేమో నేనేమో ఇప్పుడేమో తల్లయింది. ఎందుకు కాల్ చేశానంటే ఒక విశేషం ఉంది మేడం. హలో, ఒక విశేషం ఉంది మేడం. అవునా? ఏంటండి? 9వ నెల సెప్టెంబర్ కాదు. మస్తు టైం పాస్ ఈటీవీ ప్లస్ చైతు కాజల్ కాల్ చేశారు. అభినయ. హాయ్ అభినయ. ఓకే, హాయ్ హాయ్. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యు? గెస్ వాట్, మేము కూడా చాలా చాలా బాగున్నాం. ఒకటి గెస్ చేయాలి ఇప్పుడు. మా షోలో ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఓకే, ఆ గెస్ట్ ఎవరో వాయిస్ విని గుర్తుపట్టాలి. ఓకే ఓకే, యా షూర్. బేబే. బేబీయా? ఎవరా బేబీ? జుజుబీ. బేబే ఎవరు చెప్పాలి? కుశాల్. బేబీ కాదు, బేబే అక్కడ. ఓకే. సో కుశాల్ ఇవాళ మా షోకి గెస్ట్ గా రావడం జరిగింది బికాజ్ తన రీసెంట్ గా యాక్ట్ చేసిన ఆహనా పెళ్ళంట సీరియల్ రీసెంట్ గా స్టార్ట్ అయింది ఈటీవీ ప్లస్ లో. మస్తుగా నవ్విస్తున్నాడు. సో దాని గురించి ఇలా మా షోకి వచ్చిండు. ఊరికే ఫ్రెండ్స్ కి ప్రాంక్ చేయమంటే నీకు కాల్ చేసిండు, ప్రాంక్ కాల్. ఓకే, నువ్వే తన బెస్ట్ ఫ్రెండ్ అంట. అవునవును, మేము భార్యామణిలో 5 years కలిసి చేసాంగా. ఏంటది? సో మీరు భార్యమణి అంటే నాకు స్ట్రైక్ అయి ఉండాల్సింది. భార్యమణి ఎప్పుడో నేను చేయడం ఆపేసా కదబ్బా అనుకున్నా, బట్ దొరికేసా. భార్యమణి చేయడం ఆపేసినా కూడా భార్యమణి సీరియల్ తో ఎంత ఫేమ్ సంపాదించుకున్నావు అభినయ. అవునవును, నిజమే చేస్తూ ఇప్పటికి కూడా మీరనే కాదు, నిజంగా ఇప్పటికి కూడా అడుగుతూ ఉంటారు భార్యమణి అని. నేను అప్పుడప్పుడు ఎక్కడైనా బయట చూసినప్పుడు కూడా భార్యమణి సీరియల్ యాక్ట్ చేసిన అభినయ అని మాట్లాడుకుంటూ ఉంటారు. కాదు, నాకు ముందు ఈ స్టోరీ తెలియాలి. ఏంటి బేబే స్టోరీ? ఏంటి బేబే? ఏం లేదు, అందులో మేము అన్న చెల్లెళ్ళం కదా, నేను అందరికంటే చిన్నదాన్ని.
అందుకని అలా పిలిచేవారు. ఒకళ్ళు పాప అని, ఈ కుశాలం బేట అని. అంటే ఇంగ్లీష్ లో బాగా పండితులం కదా. ఈవెన్ వి ఆల్సో మేము కూడా ఇంగ్లీష్ చాలా పండితులం. యు నో We talk to you. యు నో. సో ఆహానా పెళ్ళంట సీరియల్ చూసారా? చూసాను, చాలా బాగా చేస్తున్నారు కుశాల్, చాలా ఎంజాయ్ చేస్తున్నారు అందులో కామెడీ అది కూడా. సో వాట్ యు వాంట్ టు సే టు కుశాల్, ఏం చెప్పాలనుకుంటారు చెప్పండి. వెరీ బెస్ట్ యూ, ఇంకా చాలా మంచి పొజిషన్ లో చూడాలని మేము అందరం థ్యాంక్ యూ కోరుకుంటున్నాము. వెరీ మచ్. చాలా అభినయ్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ Bye. బాయ్. 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 వావ్, సో అభినయాన్ని అలా ప్రాంక్ చేసి నవ్వించేసాం. మీ ఫ్రెండ్స్ లో నెక్స్ట్ ఎవరికి ప్రాంక్ కాల్ చేద్దాం? శ్రీహరి. శ్రీహరి. ఓకే, సో శ్రీహరికి కాల్ చేసేద్దాం. శ్రీహరి ఎవరు? శ్రీహరి కూడా నాకు భార్యమణిలో ఆ సీరియల్ లో వచ్చిన గిఫ్ట్, ఒక ఫ్రెండ్, ఒక మంచి అభినయకి హస్బెండ్ గా చేశారు. yes ఆ క్యారెక్టర్ సేమ్ Okay. తనే. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఎవరు? శ్రీహరి గారా అండి మాట్లాడేది? ఆ? శ్రీహరి గారేనా మాట్లాడేది? అవునండి. హలో సార్, నా పేరు కోమలి, నేను పద్మావతి కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను, తిరుపతి. చెప్పండి. మేము యాక్చువల్ గా ఒక ఫెస్ట్ చేసుకుంటున్నాం సార్. హలో, మా కాలేజ్ లో ఫెస్ట్ ఉంది సార్. ఓకే. ఆ ఫెస్ట్ లో డాన్స్ కాంపిటీషన్ ఒకటి ఉంది, అందులో మీరు జడ్జి గా రావాలి సార్. ఓకే, ఎక్కడండి? తిరుపతి సార్, పద్మావతి కాలేజ్. తిరుపతి? నేను హైదరాబాద్ లో కదండి ఉండేది. అంటే ఈ ఈవెంట్ నెక్స్ట్ మంత్ సార్, ఓకే. అక్టోబర్ 1st నా. ఓకే. సో మీరు అవైలబిలిటీ, మీరు ఫ్రీ చూసుకొని ప్లీజ్ కొంచెం రండి సార్. మా మేనేజర్తో మాట్లాడతారా? మీ మేనేజర్ తో, అంటే మీకు ఇష్టం ఉంది అంటే రెమ్యునరేషన్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీ మేనేజర్ తో మాట్లాడొచ్చు. ఎందుకంటే Yeah. మీరు కూడా తిరుపతే కదా Yeah. సార్, అండ్ మీకు డాన్స్ కూడా చాలా బాగొచ్చు. అండ్ మేమంతా ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ లాగా స్టార్ట్ చేసాం అనమాట ఈ మధ్యనే. ఓకే ఓకే. So- నేను మీకు నెంబర్ ఇస్తాను, అతనికి ఫోన్ చేసి మాట్లాడతారా? షూర్ సార్, షూర్. అండ్ ఈ Yeah. ప్రోగ్రామ్ గురించి మీతోనే డిస్కస్ చేయాలి, ఎందుకంటే ఆ రోజు డాన్స్ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత మీరు కూడా ఒక చిన్న పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఓకే ఓకే. సో ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీకు గర్ల్స్ ఎవరైనా వెనకాల కావాలా, లేకపోతే మీరు సోలోనే చేస్తారా? ఏం డాన్స్ చేస్తారు, ఎలాంటి సాంగ్ అయితే బాగుంటుంది, మీకు కొరియోగ్రాఫర్ మేమే చూసుకోవాలా, మీరే చూసుకుంటారా, లేకపోతే మీరే కొరియోగ్రఫీ చేసేసుకుంటారా? మీకు అకామిడేషన్ ఎక్కడ, ఏ హోటల్లో మాట్లాడమంటారు? తిరుపతి గురించి మీకు తెలుసు కదా సార్, మీరు యూ బిలాంగ్ టు తిరుపతి కదా. నేను మొత్తం యూ కెన్ టాక్ టు మేనేజర్ అండి. నేను అవునా, ఇదంతా మేనేజర్ తోనే మాట్లాడాలా? నో ప్రాబ్లం నో ప్రాబ్లం. ఓ, మీ ఇష్టాలు ఆ ఇష్టాలు అన్ని మీ మేనేజర్ కి తెలుసు అనమాట. అయితే ఎవరండి మీరు ఇంటికి? మీ మేనేజర్ గారి పేరేంటి సార్? లక్ష్మణ్ అండి. లక్ష్మియా? అమ్మాయా? లక్ష్మణ్ అబ్బాయి. లక్ష్మణ్ అబ్బాయా? అబ్బాయా? ఇక ఫోన్ లిఫ్ట్ చేయరేమో, మళ్ళీ కాల్ చేస్తే ట్రై చేద్దాము. ఒకవేళ లిఫ్ట్ చేయకపోతే దానికి ఏం చేయాలో కూడా ఆలోచిద్దాం. హలో, సారీ సార్, ఫోన్ కట్ అయింది ఇందాక. నేను కోమలి మాట్లాడుతున్నాను తిరుపతి నుంచి. చెప్పండి. సరే సార్, అయితే ఫ్రీజ్ చేసుకోమంటారా? ఫస్ట్ కి మీరు అవైలబుల్ గానే ఉన్నారు కదా. అదే అండి, మా మేనేజర్ తో మాట్లాడండి. ఇది ప్లస్ వస్తుంది నంబర్, ఇది ఎవరిది అసలు? అంటే నేను స్టూడెంట్ కదా సార్, మేనేజర్స్ తో ఎట్లా మాట్లాడాలి, సెలబ్రిటీస్ తో ఎట్లా మాట్లాడాలి అనేది నాకు తెలియదు. అందుకే నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, బట్ మీరు ప్లీజ్ రావాలి సార్. ఒకసారి లక్ష్మణ్తో మాట్లాడండి. 9700. ఒక్క నిమిషం రాసుకుంటున్నాను సార్, ఒక్క నిమిషం. 77320 77321 సార్? 77320. హలో, హరి. ఎవరు? భార్యమణి హరి. నేను కుశాల్ కంగారు పడుకో. హాయ్ హరి, శ్రీహరి గారు, దిస్ ఇస్ కాజల్ అండ్ చైతు ఫ్రమ్ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్. అవునా, ఓకే ఓకే. ఈటీవీ ప్లస్ లోనే మన ఆహానా పెళ్ళంట సీరియల్ స్టార్ట్ అయింది కదా, అందులో కుశాల్ కూడా మంచి క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు కదా. అవునవును. సో ఆ సీరియల్ గురించి చాలా ముచ్చట్లు పెట్టడానికి మా షోకి వచ్చాడనమాట. సో ఎవరిని ప్లాన్ చేద్దాము అంటే, ఉన్నాడు భార్యమణిలో నాతో పాటు చేసిండు, ఇష్టడని ఆడుకోవడానికి నీకు కాల్ చేసినాం. అవునా, దట్స్ ఓకే. చెప్పండి. ఎలా ఉంటావు శ్రీహరి?
యా గుడ్ కుశల్. హాయ్ చైతు. హాయ్ బాగున్నాను, హౌ ఆర్ యు? యా గుడ్. కాజల్ హాయ్. హాయ్ అండి. ఈ షో నేను చూస్తుంటాను యాక్చువల్లీ. యా గుర్తొచ్చింది, ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. కూర్చొని మాట్లాడుతున్నారు, ఇంకేం చేయని ఇట్లా. హరే యా కుశల్ చెప్పు. లక్ష్మణ్ చెప్తా నాకు, నువ్వు లక్ష్మణ్ మేనేజర్ అని చెప్పావు కదా, వాడికి చెప్తా నీకుంది. నిజంగానే లక్ష్మణ్ చూస్తుంటాడు ఇక. చెప్తాను లక్ష్మణ్ ని డైరెక్టర్ నుంచి నీ మేనేజర్ చేసావు. చెప్తాను హాయ్, హ్యాపీ టు నో దట్ దిస్ ఇస్ యువర్ షో. థ్యాంక్ యూ ఆయన మనసులోంచి. అగో చెప్పిండు థ్యాంక్ యూ ఫర్ మై సెటింగ్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. చలో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us శ్రీహరి. బాయ్. థ్యాంక్ యూ చైతు. బాయ్. Bye bye. Bye bye. శ్రీహరి వావ్, తెలిసిన వాళ్ళందరూ కూడా మన షోలో జాయిన్ అవుతూ మాట్లాడుతుంటే ఏదో తెలియని కిక్ వస్తుంది కదా. అవును. సరదాగా ఆట పాటించినా కూడా వాళ్ళు స్పోర్టివ్ గా తీసుకొని సరదాగా మాట్లాడు ఇంకా బాగుంటది. ఎస్. ప్రాంక్ కాల్ చేస్తున్నాం బ్యాక్ టు బ్యాక్ కుశాల్ మన గెస్ట్ ఫ్రెండ్స్ కి. ఇప్పుడు ఎవరికి కాల్ చేద్దాం కుశాల్? రోహిణి. ఎవరు రోహిణి? రోహిణి రెడ్డి ఆర్టిస్ట్, నా బా ఫ్రెండ్. రీసెంట్ గా అమ్మాయికి యాక్సిడెంట్ అయిందన్నమాట. రోహిణియా? రోహిణి మామా చెయ్యి మామా. అయ్యో ఇప్పుడు ఎలా ఉంది తను? షీఈస్ ఫైన్, బెడ్ రెస్ట్ లో ఉంది ప్రెసెంట్. ఓకే. హలో, రోహిణి గారు అండి మాట్లాడేది? అవునండి. మీరు? నా పేరు కార్తిక్ అండి. ఎలా ఉన్నారు రోహిణి గారు? బాగున్నానండి. రీసెంట్ గా మీకు యాక్సిడెంట్ అయింది కదండి, దాని గురించి తెలుసుకున్నాను, ఊరికే పలకరిద్దామని ఫోన్ చేశానండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. యాక్సిడెంట్ అయింది, నా బెడ్ రెస్ట్ లో ఉన్నానండి. అదే ఎలా ఉన్నారు మేడం? ఇప్పుడు పర్లేదా? కొంచెం బానే ఉన్నారా? పర్వాలేదండి ఇప్పుడు. ఓకే. అలాగే సీరియల్ కూడా చేస్తూ ఉన్నారు, చూసాను మేడం. చూస్తేనే గుండె తరుక్కుపోయింది మిమ్మల్ని అలా చూడడంతో. ఓకే. మేడం నేను మీ సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ ని మాట్లాడుతున్నా, కార్తిక్. ఏంటండి? మీ సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ ని మాట్లాడుతున్నాను మేడం నేను. ఎవరి ఫ్రెండ్? మీ అక్క వాళ్ళ ఫ్రెండ్ ని మాట్లాడుతున్నా. మా అక్క వాళ్ళ ఫ్రెండ్? అవునండి. నా పేరు కార్తిక్, నేను మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తూ ఉంటానండి. ఎందులో వర్క్ చేస్తారు? మెడికల్ ఇన్సూరెన్స్. మెడికల్. పక్కతో మాట్లాడండి ఒకసారి. ఇవ్వండి. హలో హలో ఎవరు? నేను చైతు మాట్లాడుతున్నాను. మీ అక్కకి చైతు అని చెప్పకుండా మీ అక్కని ప్రాంక్ చేస్తున్నాను. మళ్ళీ అక్క నా ఫ్రెండ్ అని చెప్పేసి ఇచ్చేసి. ఓకే. సారీ, మర్చిపోయాను. మాట్లాడు. హలో రోహిణి గారు. చెప్పండి. అదే మెడికల్ ఇన్సూరెన్స్ అండి. మీకు ఇప్పుడు లెగ్ ఫ్రాక్చర్ అయింది కదా, దానికి మొత్తం మేము పే చేస్తామండి. బిల్లు, హాస్పిటల్ బిల్లు, అలాగే మెడికల్ బిల్లు మొత్తం అన్ని మేమే పే చేస్తాం మేడం. అవునా? యా మేడం. నాకు ఆల్రెడీ ఈ యాక్సిడెంట్ అవ్వక ముందే మీ చెల్లి మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు మీ పేరు మీద. ఓకే. సో ఇప్పుడు మొత్తం అమౌంట్ మొత్తం కూడా మేమే క్లియర్ చేస్తాం మేడం. ఇప్పుడు మాట్లాడేది ఎవరండి? నా పేరు కార్తిక్ అండి. నా గొంతు గుర్తుపట్టట్లేదా? సాత్విక్ కాదు, కార్తిక్ కాదు. ఈ వాయిస్ ఇంకా ఆలోచించి, ఈ వాయిస్ ఎక్కడ విన్నావు, ఎప్పుడు విన్నావు? కార్ లో విన్నావా, ఇంట్లో విన్నావా, ఎక్కడ విన్నావు? ఏడో విన్నావా? పాటలు కూడా అడుగుతూ ఉంటావు వినేసి. ఎట్లున్నావు అమ్మాయి? నేను అత్తగారికి చదువుతున్నా అంటే ఏం అనట్లేదు నీ మొహం. తనకు ఆల్రెడీ చెప్పేసాడు, చైతన్య మాట్లాడుతున్నాను, ప్రాంక్ కాల్ చేస్తున్నాను, మీ సిస్టర్ కి ఇచ్చేసే అంటే తన కామ్గా ఓకే అని ఇచ్చేసింది. హాయ్, నేను కాజల్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. నేను ఇంకా మాట్లాడదాం అనుకున్నాను. సరేలే, ఎవరో కొట్టన్నాడు నీతో పెట్టుకుంటే అర్థంగా బుక్కేస్తారని తెలిసి అక్కడతో ఆపేస్తాను, లేకపోతే ఇంకా జడ్జి దగ్గర జనరల్ అయ్యేది రోహిణి. నేను యాక్చువల్ గా వీరేదో 10 lakhs వరకు ఎవడిస్తాడు అబ్బా. రౌండ్ అనుకున్నా. ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. అదే సరే కానీ మా అక్క గారు ఇవాళ కాజల్ ఇంకా చైతు రోహిణికి కాల్ చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఏంటి? గెస్, వాయిస్ విని గెస్ చేయండి. రోహిణి. హలో రోహిణి, ఈ వాయిస్ ఎవరితో గెస్ చేయాలంటుంది కాజల్. కుశాల్. సూపర్ అబ్బా. చైతు వాయిస్ గుర్తుపట్టలేదు, కుశాల్ది హలో అనగానే
ఎట్లా కుషాల్ వాయిస్ మామూలు వాయిస్ ఎక్కడన్నా గుర్తుపెట్టేస్తారు. బేస్ వాయిస్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. ఓహో ఓకే. సో ఇవాళ కుశాల్ మా షోకి వచ్చిండు గెస్ట్ గా, బికాజ్ ఆహనా పెళ్ళంట అంటూ కొత్త సీరియల్ స్టార్ట్ అయింది. యా నేను కూడా ప్రోమో చెప్దాం అనుకున్నాను, బట్ ఇగో బెడ్ రెస్ట్ లో ఉన్నాను కదా అని ఇంకా చెప్పలేదు. ఆహ్న పిల్లంటే ఈటీ ప్లస్ లో వస్తుంది, అందరూ తప్పక చూడండి. మండే నుంచి వెన్స్డే వరకు ఈవినింగ్ 7 o'clock కి. థ్యాంక్ యూ రోహిణి. ఎట్లా అనిపిస్తుంది రోహిణి, మస్తు టైం పాస్ నుంచి నీకు ఇలా ప్రాంక్ కాల్ రావడం? సూపర్, అసలు చాలా అంటే ఫస్ట్ సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. నేను యాక్చువల్ గా ఇంకొంచెం సేపు మీరు మామూలుగా ప్రాంక్ చేసి మాట్లాడుంటే బూజులు వచ్చింది. ఖచ్చితంగా ఆడుకునేదాన్ని. బూతులు నేను అసలు వదిలేదాన్ని కదా, అమ్మ వద్దమ్మా ఏం అవసరం లేదు నువ్వే పెట్టుకోపది. ఎనియో ఇప్పుడు ఎలా ఉంది రోహిణి, అంత ఫైనా? ఫైన్ పెయిన్ అంతా తగ్గింది, బెడ్ రెస్ట్ లో ఉన్నాను. ఇంకొక 1.5 months నేను నడిచేస్తా మళ్ళీ. వెరీ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. Alright, thank you very much for joining with us. Get well soon. Tata. థ్యాంక్ యూ. Bye, Rohini. బాయ్. Bye bye. బాయ్. సో దట్ వాజ్ రోహిణి. అండ్ రోహిణి గారికి కూడా ప్రాంక్ కాల్ సక్సెస్ఫుల్ గా చేసేసాడు మన చైతు. Yes. విత్ దిస్ కాజలిక చైతు బాయ్ బాయ్ చెప్పేయాలి, టైం కూడా అయిపోయింది. కానీ వెళ్తూ వెళ్తూ మా ఈటీవీ ప్లస్ వ్యూవర్స్ కి, మా కాదు మన ఈటీవీ ప్లస్ వ్యూవర్స్ అందరికి కూడా Yes. వాట్ యు వాంట్ టు సే అబౌట్ ఆహనా పెళ్ళంట? కామెడీ స్టోరీ, ఎంటర్టైనర్, బెస్ట్ ఎంటర్టైనర్. అది మీరే వ్యూవర్స్, మీరే చూసి మాకు మమ్మల్ని పిలవాలి. మీరు ఇచ్చే మీ సక్సెస్ మళ్ళీ మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. దట్స్ ఇట్. మీ ఆశీర్వాదం అంతా ఉండాలి. ఈటీవీలో భార్యమణి చేసినప్పుడు ఎలా ప్రోత్సహించి ఎలా ఆదరించారో ఈ ఆహనా పెళ్ళంట సీరియల్ కూడా సేమ్ గా ఆదరిస్తారని ఎంతో ఆశతో మీ ముందుకి. కుషాల్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విశాల్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఎలా అనిపిస్తుంది మస్తు టైం పాస్ కి రావడం? చాలా ఆనందంగా ఉంది. ఎంత ఆనందం అంటే మాటలో చెప్పలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. Yes. దట్ వాస్ కుశాల్. ఖచ్చితంగా చూడండి, మండే నుంచి వెన్స్డే వరకు ఆహనా పెళ్ళంట. సాయంత్రం 7 గంటలకి ఖచ్చితంగా చూడండి ఆహనా పెళ్ళంట, ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్. సో మన షోకి వచ్చిన తర్వాత మనల్ని అస్సలు మర్చిపోకూడదు అనే స్ట్రాంగ్ ఉద్దేశంతో కాజలింక చేతూ ఉంటారు కాబట్టి వచ్చిన ప్రతి గెస్ట్ కి మొక్కిస్తున్నారు కదా, మరి కుషాల్ కి కూడా మొక్కిస్తూ చాలా థ్యాంక్స్. ఇదిగో దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ఇది Sure, పెరుగుతున్న కొద్దీ మన రిలేషన్షిప్ ఈటీవీ ప్లస్ తో మన రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. ఫాసియా ఫాసియా కాదు. కాదు కదా? ఓకే. ఏంటి అసలు ఏం మాట్లాడో నాకేం అర్థం కాల. ఫైకస్ ఉంది కదా, ఫైకస్ కదా, ఇది ఫైకస్ మొక్క అంటున్నాడు. కాదు, Ficus. శనగ పాయసం మొక్క మొక్కల అంటున్నాడు. పిచ్చి ఉందా మీకు బాగా? బాగా సూపర్. అసలు జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ అన్నమాట. మా ఇంట్లో నేనే. అది ఇయాల్టి మస్తు టైం పాస్ విత్ అవర్ స్పెషల్ గెస్ట్ కుశాల్. మళ్ళీ నెక్స్ట్ మండే మార్నింగ్ టాపిక్ తో వచ్చేస్తాం, మీ అందరితో కనెక్ట్ అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ us on మస్తు టైం పాస్. As always say, love yourself, love everyone, And as I always say, keep smiling and enjoy every second of your life. Take care, love you all. Bye.